హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగమ్మాయి లాగ్స్. సో ఈరోజు అయితే రోల్డ్ గోల్డ్ చైన్ అయితే ఉంటుంది కదండి. సో అదైతే కొన్ని రోజులకి 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ఇలా కొంచెం కలర్ షేడ్ అయితే అవుతుంది కదా. సో యూట్యూబ్లో వీటి గురించి అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి, ఇది మళ్ళీ న్యూగా ఎలా చేసుకోవాలని. సో నేను కొన్ని వీడియోస్ అయితే ప్రాక్టీస్ చేశాను, సో ఎలా వస్తుందో చూద్దామని. సో ఇది పూర్తిగా ఫేక్ అండి. సో ఒకసారి మీరు కూడా క్లారిటీగా చూసేయండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. నేనైతే ఫస్ట్గా కొంచెం చైన్ తీసుకొని ఆ మీద కొంచెం సర్ఫ్ వేసుకొని, సర్ఫ్ కానీ పేస్ట్ కానీ ఏదైనా సరే మనకు ఇంతకు ముందు ఉన్న బ్లాక్ ఉంటుంది కదండి, అది బ్లాక్ పోయేటట్టు ఒక ఓల్డ్ బ్రష్ అయితే తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నాండి. సో క్లీన్ చేసుకున్న తర్వాత వైట్ వాటర్లో వేసి ఇలా ట్యాన్ అనేది పోయిందండి. చైన్కి ట్యాన్ ఉంటుంది కదండి, ఆ ట్యాన్ అనేది పోయింది. సో చూడండి ఒకసారి, వీటిని అయితే మరిగే నీళ్ళ కానీ నేను వేడి వాటర్ అయితే పెట్టుకున్నానండి. చిన్న బౌల్ తీసుకొని బాగా కొన్ని వాటర్ వేసుకొని అందులో కొంచెం 2 స్పూన్స్ పసుపు అయితే యాడ్ చేశాను. వీళ్ళు కూడా వెనిగరు ఏంటివేంటో చెప్పారు, లెమన్ ఇవన్నీ వేయమని చెప్పారు. సో నేను అవన్నీ వేసాను, కాకపోతే వేస్టేజ్ ఎందుకు మీకు చూపించడం అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఇంతకుముందు చేశాను, ఇదొకటి పసుపుతో కూడా చేశాను. సో ఇలా ఒక 5 minutes అయితే కుక్ చేశాను నేను బాగా. సో చూడండి బాగా మసులుతున్న వాటిలో వేసి చాలా సేపు అయితే మసిలి ఇచ్చేసాను. సో చైన్ కూడా అప్పుడప్పుడు కలుపుతూ అసలు ఏ కలర్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దామని చెప్పేసి బాగా కలుపుతూ ఇలానే చేశానండి. చూడండి ఫైనల్గా అయితే నేను కొద్దిసేపటికి తీసేసాను. సో చూడండి ఫైనల్గా మనకి ఎలా వస్తుందో, బాగా నురగలు వచ్చేసి ఇంక ఇది ఓకే అనే టైంలో నేనైతే తీసేసాను. చాలాసేపు కుక్ చేశాను కదా, వేస్ట్ ఎందుకని చెప్పేసి తీసేసాను. తర్వాత ఒక క్లాత్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసి తూడ్చేశారు. నేనైతే క్లాత్ తీసుకొని క్లాత్ పైన వేసి చేశాను. సో మనం ఇంతకుముందు అయితే పసుపు ఉంటుంది కదండి, ఆ పసుపు మాత్రం పోయి చైన్ యథావిధిగా ఎలా ఉందో అలానే ఉంది. సో ఇదైతే పక్కా ఫేక్ అండి, మీరెవరు ట్రై చేయకండి. దీనికి బదులుగా మనము ఒక ట్రిక్ అయితే యూజ్ చేయొచ్చు. మామూలుగా పెయింట్స్ వేస్తాం కదండి, గోల్డ్ పెయింట్ కానీ లేదంటే శారీస్ పైన ఫ్లవర్స్ పైన క్లాత్ పైన వేసే పెయింట్ కానీ 1 time అందులో డిప్ చేసి తీసేసి వేస్టేజ్ అనేది లేకుండా చేస్తే మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చైన్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.